సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. సప్తమ స్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు మేలు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి, ల్యాబ్స్ లో పనిచేసే వారికి, ఎక్స్పెరిమెంటల్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. హయ్యర్ పొజిషన్ ని గెయిన్ చేయగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి పరపతి పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీరు పెట్టినటువంటి ప్రయత్నాలు, చేసినటువంటి కృషికి మంచి ఫలితాలను పొందగలుగుతారు. క్రితం చేజారినటువంటి ధనాన్ని తిరిగి దక్కించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆసక్తి మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. రెట్టింపు ఆదాయాన్ని పొందగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఇనుము వ్యాపారస్తులకు, మెడికల్ షాపులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. మీ పేరు మీద మీ సొంత ఆలోచనలతో కొన్ని విభాగాలను కొత్తగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్తంత శ్రమించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అశ్రద్ధ, నిర్లక్ష్యం, కాస్తంత అభద్రతా భావము, కాన్సన్ట్రేషన్ లోపాలు కూడా అంటే వివిధ రకాలైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త తీసుకొని పరీక్షల ముందన్న నిదానంగా మెలగండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రతిరోజు సరస్వతీదేవి స్తోత్రాన్ని పఠించండి. పరీక్షలకు ముందర సరస్వతి హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి.